ప్రార్థన చేసుకుందామండి. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవడానికి తండ్రి ఇంత గొప్పదైన భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రములు తండ్రి. మా తండ్రి అయిన దేవ, విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలం వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గమనించటానికి గ్రహించటానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. ముక్కుడికి ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. 100వ కీర్తన 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. చదువుకొని మనం కొన్ని సందర్భాలు తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను చారండి. ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి సర్వమానవాళిని పుట్టించినటువంటి దేవుడు, బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవుడు, తన పిల్లలు గొప్పవారిగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు, తన పిల్లల కొరకే 6 దినాలు ఈ సృష్టిలో తన పిల్లలకి ఏవైతే అవసరమో అవన్నీ చేసినటువంటి దేవుడు 6వ దినాన నరుని ఏర్పాటు చేసినటువంటి దేవుడు నేలమట్టితో ఎందుకు ఈ దేహాన్ని తయారు చేశాడో, నేలమట్టితో తయారు చేసినటువంటి దేవుడు ఆ యొక్క నిర్జీవమైనటువంటి మట్టి దేహానికి తన యొక్క జీవవాయువును ఊది జీవింప చేయగలిగినటువంటి ప్రాణిగా మనిషిని తయారు చేసినట్టుగా మనకి ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను మనం చదవగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా 7 నుంచి 7 వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయెను. ఏమండి, మట్టితో మనిషిని చేశాడు అంటే దేహాన్ని చేశాడు. దేహాన్ని చేసి తన నాసికారంధ్రము ద్వారా దేవునిలో ఉన్నటువంటి ఆత్మను మట్టి దేహంలోకి ప్రవేశపెట్టడం వలన ఈ మట్టి ఆకారముతో నిర్మించబడినటువంటి ఈ ఆకారం కదిలించబడుతుంది. అంటే నిర్జీవమైనటువంటి దేహానికి జీవాన్ని ప్రవేశపెట్టడం వలన మనిషి జీవించగలిగేటటువంటి ప్రాణిగా మారాడు. ఇలా మనిషిని తయారు చేసినటువంటి దేవుడు ఆదామును కానీ అవ్వను కానీ చేసినప్పుడు వారి యొక్క నిర్ణయ కాలం ఇంత, వారు బ్రతుకు కాలం ఇంతకాలం వరకు వీళ్ళు బ్రతకాలి అనేటటువంటి ఒక నియమ నిబంధన అనేది ఆదాము గారి కాలంలో దేవుడు చేయలేదు. అవునా? చేయలేదండి. మనిషి ఇంతకాలం బ్రతకాలి అనేటటువంటి ఒక నియమాన్ని దేవుడైతే ప్రారంభ దినాల్లో పెట్టలేదు. మనిషిని బ్రతికించగలిగేది దేవుడు, మనిషిని సృష్టించింది దేవుడు, సృష్టించినటువంటి మనుషుల్ని బ్రతికించేది దేవుడు, బ్రతికిస్తున్నటువంటి దేవుడు అన్నీ సమకూరుస్తున్నటువంటి దేవుడే వాని క్రియలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుడు మరణాన్ని గూర్చి, చావును గూర్చి ఒక పరిచయాన్ని ఏదెను వనంలో ఆదామవ్వలకు పరిచయం చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమించటం వలన అంటే దేవుడు చెప్పిన మాట వినకపోతే ఖచ్చితంగా అది మరణానికి చేరువవుతుంది, చావుకు చేరువవుతుంది అనేటటువంటి ఒక పదాన్ని మనకి గ్రంథంలో మొట్టమొదటిగా చావు అనేటటువంటి పదాన్ని పరిచయం చేసింది ఎక్కడంటే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పదాన్ని ఆపాదించినట్టుగా, ఈ చావుని వాడు తెచ్చుకున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంది. 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడండి, మీరు చావనే చావరని చావు వార్త ఎవరు మాట్లాడుతున్నారు? అపవాది మాట్లాడేసాడు. మరి మీరు చావనే చావరని మీతో చెప్పానా అనే పదాన్ని, మీరు తినకూడదని చెప్పానా అనే పదాన్ని ఎవరితో చెబుతుంటే విన్నాడు ఈయన?
అపవాది అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలకు చెబుతున్నటువంటి సమాచారాన్ని అపవాది అన్నాడు. ఇనేసి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుంచి మీరు కంటిన్యూషన్ చేయగలిగితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? ఏమంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు తినొద్దని చెప్పాడు. అదేనా చెప్పింది? తినొద్దని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలోని మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు, జాగ్రత్త అండర్లైన్ చేసుకోవాలి మాట, మీరు చావకుండునట్లు. ఎందుకు చావొచ్చిందో దాని గురించి మీకు పరిచయం చేస్తున్నా. దేవుడు నరుల ఆయుష్ ఎందుకు తగ్గించాడో, ఎందుకు ఈరోజు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వ్యక్తులు మరొక దినాన మరొక సమయమున మనకు కనపడకుండా మాయమైపోతున్నారో, ఏంటి మరణాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో చూస్తున్నాం మనం జాగ్రత్తగా. అదే మీకు పరిచయం చేస్తున్నాను నేను. చూడండి, దేవుడు చెప్పాడు, అయితే మీరు తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో. నేను ఇక్కడ అవ్వమ్మ గారు దేవుడు ఏదైతే చెప్పాడో యాస్టీజ్కి అదే మాటలు సర్పం గారితో చెప్పేసింది, అపవాదు చెప్పేసింది. చెబితే ఇప్పుడు సర్పం ఏమని సమాధానం ఇస్తుందో అవ్వమ్మ గారితో చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? చస్తారని చెప్పాడు. అపవాదు ఏం చెప్పాడు? చావరని చెప్పాడు. ఇప్పుడు అవ్వమ్మ గారు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటేనే చావు ఉండదు. గమనించాలి ఈ విషయాన్ని. మొదటి మానవుడికి మొదటి మరణం ఎలా వచ్చిందంటే, దేవుని ఆజ్ఞ అతిక్రమించటం వలనే మొదటి మరణం అంటే సహజ మరణం వచ్చింది. రెండవ మరణం ఎలా వచ్చిందంటే, దేవుడు చెప్పినా కూడా దేవుని మాటను వినకుండా, దేవుని యందు భయము భక్తి కలిగి లేకుండా వేషధారణతో కూడినటువంటి భక్తిని అలవర్చుకుంటే రెండవ మరణం వస్తుంది. కానీ మొదటి మరణం ఎలా వచ్చిందంటే, దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వలనే వచ్చింది మొదటి మరణం. ఇదిగో మీరు తిని జన్మను నిశ్చయముగా మీరు చచ్చితారని చెప్పాడు దేవుడు. చెప్పినా కూడా ఏం చేశారు? వీళ్ళు దేవుని మాట పక్కన పెట్టేశారు, దయ్యం మాట విన్నారు. కనుక చావు అనేది వాళ్ళకి వచ్చేసింది. అసలు దేవుడు నరులకు నియమించినటువంటి ఆయుష్ ఎప్పుడు నియమించాడు అనేది మీరు ఆలోచించగలిగితే, మెతుషేల గారి కాలానికి మనం వెళ్ళి చూడగలిగితే, మెతుషేల గారికి దేవుడు ఆయుష్ నిర్ణయించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఆ కాలంలో దేవుడు ఇంత ఆయుష్ నిర్ణయిస్తే, నిర్ణయించినటువంటి ఆయుష్కు తగినట్టుగా బ్రతికినటువంటి వ్యక్తిగా గ్రంథంలో రాయబడినటువంటి మెతుషేల గారు మనకు కనపడతాడు. ఎంతకాలం బ్రతికాడు ఆయన అనేది మనం చూడగలిగితే, ఆదికాండము 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనములో చూడండి, మెతుషేల దినములన్నీ 969 ఏండ్లు. చూసారండి, దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్ ఎంతండి? 969 సంవత్సరాలు నిర్ణయించాడు దేవుడు మనిషి యొక్క ఆయుష్ని. మరి ఈరోజు ఎందుకు అన్ని సంవత్సరాలు మనిషి బ్రతకలేకపోతున్నాడు? ఈరోజు మేము ఆయుష్ని పెంచేస్తామని చాలామంది మాట్లాడుతున్నారు. మేము అది తాగి పెంచుకుంటామండి, ఇది చేసి పెంచుకుంటామండి. ఏమంటే ఆయుష్ని మనం పెంచుకోగలమా? మీరు ఆలోచన చేయండి. ఏ మానవుడైనా, ఏమంటే ఏ వైద్య రంగమైనా, శాస్త్ర ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా సైన్స్ ప్రకారంగా ఆలోచన చేయండి, మరి దేని ప్రకారంగా ఆలోచన చేయండి. ఏమంటే వయసును మనం పెంచుకోగలమా? మీరు చెప్పండి. మనం వయసుని పెంచుకోగలగనటువంటి సదుపాయాలు, అవకాశాలు మనకుంటే ఎందుకండి కళ్ళ ముందే చాలామంది చనిపోతున్నారు? మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మనిషికి నిర్ణయించినటువంటి ఆయుష్కు పరిమితి ఉంది. ఎందుకంటే దానికి ఒక లిమిట్ ఉంది. దాన్ని పెంచడం ఎవడి వల్ల కాదు, దేవుడు ఇంతకాలం అని వాడికి నిర్ణయిస్తే ఆ కాలాన్ని పెంచటం ఎవడి వల్ల కాదు. మీరు ఆలోచన చేయండి. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ను ఇచ్చింది దేవుడు. చూడండి, నరుల ఆయుష్ కాలము పరిమితి కలదంటే లిమిటేషన్ ఉంది దానికి. ఇంతవరకే అని దేవుడు దాన్ని నిర్ణయించిన తర్వాత దాన్ని పెంచడం ఎవరి వల్ల కాదని బైబిల్ చక్కటి క్లారిటీ ఇస్తుంది. చూడండి, నరుల ఆయుష్ కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది.
మించజాలని వయపరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక నియామకమైనటువంటి నిర్ణయమైనటువంటి కాలాన్ని దేవుడు నిర్ణయించేశాడు. ఎక్కడ నిర్ణయించాడు, ఎలా నిర్ణయించాడు అనేది మనం చూడగలిగితే 139వ కీర్తన 16వ వచనంలో ఎక్కడ నిర్ణయించాడు ఈ కాలాన్ని, మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని, మనిషి యొక్క బ్రతుకు దినాలను ఎక్కడ లెక్కించాడు, ఎక్కడ నియమించాడు అనేది మనం చూడగలిగితే 139వ కీర్తన 16వ వచనంలో మాట్లాడుతున్నాడు దావీదు గారు, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఎక్కడ మనిషి యొక్క ఆయుష్కు నిర్ణయం జరిగింది, ఎక్కడ మనిషి యొక్క ఆయుష్ని నిర్ణయం చేశాడు దేవుడు అంటే తల్లి గర్భములో నీ యొక్క పిండము రూపించబడుతున్నప్పుడే నీ ఆయుష్ కాలం ఎంతో, నువ్వెంత కాలం ఇక్కడ బ్రతకాలో దేవుడు ముందుగానే లిఖితపూర్వకంగా రాసేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. లేదండి నేను పెంచుకోగలను, నేను ఇంకా 10 ఏళ్ళు బతకగలను, ఏమంటే కాలము సమయం నా చేతిలో ఉంది, నా స్వాధీనంలో ఉందని మనిషి కాలానికి అనుగుణంగా సమయమును సద్వినియోగపరుచుకోనకుండా ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ కాలం మా చేతిలో ఉందండి, మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతామని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ కాలమును సమయమును నిర్ణయించింది ఎవరు? దేవుడు. మరి నిర్ణయించినటువంటి దేవుడే కాలానికి అనుగుణంగా ఏం జరుగుతుందో చెప్పగలడు. ఎవడు చెప్పలేడు భూమి మీద. ఏ కాలంలో ఏం జరుగుతుందో, ఏ సమయానికి ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పగలిగేటటువంటి గొప్ప శక్తిమంతుడు దేవుడు మాత్రమే. అందుకే అపోస్తల కార్యములో ఒక మాట రాయబడి ఉంది ప్రియులరా, 1వ అధ్యాయం 7వ వచనంలో, కాలములు సమయములు దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఎవరు చెప్పగలడు ఏం జరుగుద్దో ఏ సమయానికి? అదేం రాయబడి ఉంది అక్కడ. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 7వ వచనమా 8వ వచనమా? 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట ఎవరి పని కాదు, మనుషుల పని కాదు. నువ్వు ఎంటెక్, బీటెక్, హైటెక్, ఏ టెక్ చేసినా ఏ కాలంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అడగని తెలుసండి, ఎవరికి తెలియదు. అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అంటున్నట్టు. సమయాన్ని పోనివ్వద్దు. ఎందుకంటే మీకు ఇచ్చిన సమయం చాలా చిన్నది. మెతుషేల గారికి ఇచ్చాడు 969 సంవత్సరాలు. మరి ఈరోజు నీకు ఇచ్చిన కాలం ఎంత, నువ్వు సమయాన్ని పోగొడుతున్నావు? క్రైస్తవుడు ఆలోచించు. నీకెంత కాలం ఇచ్చాడో లెక్కలేసాడు దేవుడు బైబిల్లో. ఈ లెక్కలను తెలుసుకో. మరి ఎంత కాలం వేస్ట్ అయిపోయిందో, ఎప్పుడు మన కాలం ముగిసిపోతుందో ప్రతిదానికి లెక్క నియమించాడు ఆయన. ఆ లెక్కల ప్రకారం మనం బ్రతకకపోతే మన జీవితం వ్యర్థమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు మెతుషేల గారి కాలానికి 969 సంవత్సరం చదువుకున్నాం మనం. మరి నోవా గారి కాలానికి వయసు ఎంత తీసుకొచ్చాడు దేవుడు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం నోవా గారి కాలానికి వయసు చూడండి ఎలా ఉందో. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు వయసు తగ్గిందో మీరు జాగ్రత్తగా వినాలి. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. ఏం చేశాడు దేవుడు? అసలు 969 సంవత్సరాలు ఎక్కడా, 120 సంవత్సరాలు ఎక్కడ? ఎంత కాలాన్ని తగ్గించేసాడు చూడండి. మనుషులకు ఇచ్చినటువంటి ఆయుష్ని ఎందుకు తగ్గించాడు? ఆయుష్ అక్రమకారులుగా మారిపోయారు. 6వ వచనంలో అదే ఉంటుంది. కింద 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. దేవుని హృదయాన్ని నొప్పించేశారు మనుషులు, ఆనాడున్నటువంటి ప్రారంభ మనుషులే. అందుకే దేవుడు అన్నాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, ఎప్పుడైతే అక్రమం విస్తరించిపోతుందో, ఎప్పుడైతే మనిషి పాపిగా మారిపోతున్నాడో, ఎప్పుడైతే మనిషి బుద్ధిహీనంగా మారిపోతున్నాడో, అలా పాపిగా బుద్ధిహీనుడుగా అధికమైన దుర్మార్గ పనులు చేస్తే దేవుడు తల్లి గర్భంలో నిర్ణయించినటువంటి కాలానికంటే కూడా ముందుగా చనిపోతారని బైబిల్ మాట్లాడుతూ ఉంది ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగకు, నీ కాలం అంటే దేవుడు నిర్ణయించిన కాలానికంటే కూడా ముందుగానే చనిపోతున్నారని బైబిల్ హెచ్చరిస్తుందండి. దేవుడు నిర్ణయించిన కాలాన్ని సంపూర్తి చేసుకోకుండా అధికంగా దుర్మార్గ పనులు చేసి నీ ఆశ నువ్వే ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. మరి నోవా గారి కాలానికి 125 అయితే మరొక మాట చూడండి, మరొక మాట. మరి మోషే గారి కాలానికి ఎంత ఉందో మన వయసు, మన ఆయుష్ ఎంత ఇచ్చాడు దేవుడు? 90వ కీర్తన 10వ వచనం చూడండి.
నోవా గారి కాలానికి 125 అయితే ఏమండి మోషే గారి కాలానికి ఎంత ఉంది? చూడండి 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? ప్రారంభమేమో 969 సంవత్సరాలు ఇచ్చినటువంటి దేవుడు మనుషులు అక్రమకారులుగా పాపులుగా మారిపోయారు కనుక అంత సమయాన్ని అంత ఆయుష్ను వాళ్ళకిచ్చిన ఉపయోగం లేదనుకున్నాడు దేవుడు. అందుకే ఎంతకు తీసుకొచ్చాడు? 120 సంవత్సరాలు తీసుకొచ్చాడు. మరి 120 సంవత్సరాలకు తీసుకొచ్చినటువంటి దేవుడు మరి మోషే గారి కాలానికి వచ్చేసరికి మరి ఎంత తీసుకొచ్చాడు? 70 లేక 80 తీసుకొచ్చాడు. ఎందుకు? పాపం పెరుగుతూ వచ్చిందా? పాపం తగ్గుతుంటే ఆయుష్ తగ్గించుకొని వచ్చాడా? పాపం పెరుగుతూ వచ్చింది కనుకనే దేవుడు ఏం చేశాడంటే 125 కూడా వేస్ట్ అనుకున్నాడు వీళ్ళకి. ఇప్పుడు ఎంత ఇవ్వాలనుకున్నాడు? 70 లేక 80 ఇచ్చి సరిపోతుంది అనుకుంటున్నాడు. కానీ దావీదు గారి కాలానికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు వినండి. ఏమంటే దావీదు గారి కాలానికి వచ్చేసరికి 37వ కీర్తనలో 39వ కీర్తనలో చూద్దాం ఒకసారి. 39వ కీర్తన 4-5 వచనాలు చూడండి. దావీదు గారి కాలానికి ఎలా ఉందో. యెహోవా నా అంతం ఎట్లున్నది? చూడండి ఏమడుగుతున్నాడు దేవుణ్ణి. దేవా నా ముగింపు ఎలా ఉంది? నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపు. అంటే నువ్వెంత నిర్ణయించావు నా తల్లి గర్భంలో? ఇప్పుడు ఎంతవరకు నాది కంప్లీట్ అయిపోయింది, ఇంకెంతకాలం నేను ఉండగలుగుతాను, ఎప్పుడు నా ముగింపు నాకు తెలియదు తండ్రి. నా ప్రవర్తన మార్చుకుంటాను, నా బుద్ధి మార్చుకుంటాను, ఏమైనా లోపాలుంటే సరి చేసుకుంటాను. ఎందుకండి మాట మాట్లాడుతున్నాడు అంటే మరణించటానికి ముందే తన ప్రవర్తన దిద్దుకోవాలన్నమాట. అంటే ప్రవర్తన దిద్దుకొని వాడు పరలోకానికి చేరలేడు. అందుకే మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఎంతో నాకు తెలియచేయి, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. 5వ వచనం చూడండి. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్ లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు అంటున్నాడు దావీదు గారు. ఎంత అంటండి? బెత్తెడు. ఎంత బెత్తెడంటే ఎంత? ఇంత. ఏంటి మన ఆయుష్ ఎంతకు తీసుకొచ్చాడు దేవుడు? ఏమంటే ఆకాశం అంత ఎత్తులో ఇచ్చినటువంటి ఆయుష్ని అరిచేతిలో తీసుకొచ్చి బెత్తడంత పెట్టాడంటే మన ఆయుష్ని. ఏంటంటే మనిషి జీవితం ఏమైపోతుందో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే అంత తగ్గించి బెత్తడి పెట్టాడు దేవుడు? ఎందుకంటే మనుషులు అక్రమకారులుగా పాపులుగా దుర్మార్గులుగా మారిపోతుంటే ఎందుకండి దేవుడు ఆయుష్ని పెంచాలి? ఎందుకంటే దేవుడు ఆయుష్ని ఇవ్వగలగాలి. మీరు ఆలోచన చేయండి. ఇదే మాట ఏమండి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యమో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడున్నటువంటి సమాజం అంటే అంత్య దినములోకి వచ్చేసరికి అంటే దావీదు గారి కాలం అయిపోయింది, ఇప్పుడు ముగింపు కాలానికి వచ్చేసరికి మన ఆయుష్ ఎంతగా ఉందో మీరు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడండి. అయిపోయింది, ఇక మనుషుల యొక్క బ్రతుకు మనుగడకి ముగింపు వచ్చేసింది. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమంటున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం యాపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఏమంటే దేంతో పోల్చాడు ఆయుష్ని? ఆవిరి. కొంతసేపు అంటే 1 నిమిషం కనపడవచ్చు, మరొక నిమిషంలో కనపడకపోవచ్చు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి లాంటి క్షణికమైన చిన్న జీవితాన్ని మనకి ఇచ్చేసాడండి. ఈ చిన్న జీవితంలో ఒక మహాలోకానికి చేర్చబడేటటువంటి మహాజ్ఞానాన్ని ఇక్కడ నేర్చుకోగలిగితే ఏమంటే ఆవిరి లాంటి బ్రతుకును కూడా ఆయుష్ను పెంచుకునే అవకాశాన్ని కల్పించాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి పదం. ఏంటి ఆవిరి లాంటి జీవితాన్ని, ముగిసిపోతున్నటువంటి జీవితాన్ని మరలా పునర్జన్మింపజేసుకోవటానికి, మన ఆయుష్ని పెంచుకోవటానికి ఒక చక్కటి సదవకాశాన్ని దేవుడు ఈ సమాజానికి కలిగించాడు. మరి చూడండి మెతుషేల గారి కాలానికి చూస్తే 969 సంవత్సరాలు ఆయనకి ఇచ్చాడు. నోవా గారి కాలానికి 125 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మోషే గారి కాలానికి 70 లేక 80 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మనం దావీదు గారి కాలానికి చూస్తే ఏమండి బెత్తెడంతా అన్నాడు. అసలు నా బ్రతుకు లేనట్టే ఉందంటున్నాడు ఆయన. కానీ అదే మాట యాకోబు గారి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఏమంటున్నాడు? ఆవిరి లాంటిది అంటున్నాడు. ఏమండి ఎందుకు మనుషుల్లో ఆయుష్ తగ్గుతూ మనిషి మరణానికి దగ్గర అయిపోయాడు మీరు ఆలోచించగలిగితే, మనుషులు భూమి మీద ఏం చేశారు? అక్రమకారులుగా మారిపోయారు. అందుకే దేవుడు మీ ఆయుష్ని మీరు పెంచుకోవాలంటే,
దీర్ఘాయుష్మంతులుగా మీరు ఉండాలంటే ఒక చక్కటి అవకాశాన్ని మనుషులు కల్పించాడు. మరి ఇప్పుడు ఆయుష్ పెరగాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ కాలం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యం 17:30 అంటున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఏంటి మారు మనసు పొందితే ఆయుష్ పెరిగిపోద్దా? అపోస్తలుల కార్యం 17:30 ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంటే ఎప్పుడు అక్కడ మెతుషేల గారి కాలం నుంచి యాకోబు గారి కాలం వరకు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ వస్తే ఈ యుగ సమాప్తి అందున్నటువంటి మనం, ఈ ముగింపు దినాల్లో ఉన్నటువంటి మనం ఇప్పుడైతే ఏం చేయాలి? అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు గురించి ప్రత్యేకంగా ఈ ప్రస్తావన చేస్తున్నాడు అంటే, మారు మనసు పొందితే దేవుని చిత్తమేంటో మనం తెలుసుకుంటే, లోక మర్యాదను మనం విడిచిపెడితే, శరీర ఆశలను మనం విసర్జిస్తే మన ఆయుష్ పెంచుకునే అవకాశం ఉందా? ఆవిర్లాంటి బ్రతుకును మనం పెంచుకునే అవకాశం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది ప్రియులారా. మరి మన ఆయుష్ పెరగాలంటే మన మనస్సు మారాలంటుంది గ్రంథం. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12:2 చూడండి ఏమంటున్నాడు. ఒకటేమో మనస్సు మారాలంటే మారు మనసు పొందాలంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి నూతనమగుట వలన మీరు మారాలి, రూపాంతరం చెందాలి. అలా చెందితేనే, అలా చెందిన నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుని యొక్క దీర్ఘాయుష్ను పొందుకుంటావు ఉంటుంది గ్రంథం. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూసి ముగించేద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథము ఏమండి, మారు మనసు పొందినటువంటి నీవు, దేవుని చిత్తాన్ని ఎరుగుతున్నటువంటి నీకు దేవుడు ఆయుష్ పెంచుతానంటున్నాడు. మారు మనసు పొందినటువంటి నీవు ఏం కలిగి ఉండాలో తెలుసా? మనసు మారినటువంటి నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 10-11 చదువుకుని ముగించేసుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే జ్ఞానవంతుడికి ఆయుష్ ఇస్తాడన్నమాట దేవుడు. జ్ఞానవంతుడికి దేవుడు తోడుంటాడన్నమాట. జ్ఞానవంతుడికి సహకారం దేవుని ద్వారా వస్తుంది. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమని మాట్లాడుతూ, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. చూసారండి ఎంత మర్మంతో కూడినటువంటి మహాజ్ఞానాన్ని సమాజానికి నేర్పిస్తున్నాడో. కొంతసేపు కనబడంతలో మాయమైపోతున్నటువంటి ఈ మనుషుల యొక్క మనుగడను గూర్చి, ఆశను గూర్చి ఒక మర్మంతో కూడిన మాట దేవుడి సమాజానికి చెప్పాడు. ఈరోజు కొంతసేపు కనబడంతలో మాయమైపోతున్నటువంటి క్షణికమైన జీవితం ఇచ్చినటువంటి దేవుడే, ఇదిగో నీ మనసు మారితే, నీ బ్రతుకును మార్చుకుంటే, నా యందు భయభక్తులు నిలిపితే, నా జ్ఞానం నీలో ఉంటే, ఇదిగో నా వలన నీ ఆయుష్ పెరుగుతుంది, నువ్వు జీవించే సంవత్సరంలో అధికములు అవుతాయి అంటున్నాడు. ఇంకెందుకు మనకు మరణ భయం? ఇంకెందుకంటే మనకు మరణ భయం? మీరు ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో మనుషులకు ఇచ్చినటువంటి ఆయుష్ని వాళ్ళు పాడు చేసుకున్నారు, నేను ఇచ్చినటువంటి ఆయుష్ని వాళ్ళు వ్యర్థపరుచుకున్నారు. అందుకనే ప్రసంగి భక్తులు కూడా 6వ అధ్యాయం చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు చూడండి. నీడవల్లి తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనది ఎవరికి తెలుసు? అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్ని, దేవుడు నిర్ణయించినటువంటి దినాలని మనుషులు ఎలా గడుపుతున్నారండి? వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు. ఏమంటే వ్యర్థంగా పాడు చేసుకున్నాడు అవసరం మనకేడా భూమి మీద? అదే ఆలోచన చేస్తాడు దేవుడు. వ్యర్థ పదార్థాలు మనం ఇంట్లో ఉంచుకుంటామండి వ్యర్థ పదార్థాలని. దేవుడు కూడా అంతేనండి. దేవుడు కూడా అంతే, వ్యర్థ పదార్థాలు ఉంచుకోడు భూమి మీద. విలువైన జీవితాన్ని నీకు ఇస్తే, విలువలేనటువంటి వాణిగా నువ్వు బ్రతికి చస్తే పరలోకం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఆలోచించి ఒకసారి. అందుకే బ్రతికి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి తెలుసా అండి? చాలా అద్భుతమైనటువంటి పదాన్ని వాడండి, ఆవిరి లాంటి బ్రతుకు అని చెప్పినటువంటి దేవుడే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, కనుక మనం బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలంటున్నాడు. దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ చేరవలసినటువంటి చోటు ఏదైతే ఉందో అది చేర్చబడటానికి, అందులోకి ప్రవేశం చేయటం కొరకు ఇక్కడే మనం దాని కొరకు దీని కొరకు మనం చెయ్యాలి. ఏం చెయ్యాలి? దేవుని పని చెయ్యాలి. దేవుని మహాజ్ఞానాన్ని మనం సంపాదించాలి. దేవుడు ఎందుకండి నరుల యొక్క
ఆయుష్ కాలాన్ని తగ్గించాడు? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు తగ్గించాడు? దేవుడు నరుల ఆయుష్ను ఎందుకు తగ్గించాడంటే అక్రమకారులుగా, పాపులుగా, దుర్మార్గులుగా మారిపోవటం వలన దేవుడు ఆయుష్ను తగ్గించేశాడు మనుషులది. కనుక మన ఆయుష్ను పెంచుకోవడానికి దేవుడు మన చేతిలో ఈ మహాజ్ఞానాన్ని పెట్టాడు. ఇప్పుడు మన ఆయుష్ మనం పెంచుకోవాలంటే ఇదొక్కటే మార్గం అండి, ఇంతకు మించి ఏమీ లేదండి. ఏ టెక్నాలజీ వాడినా నీ వయసు పెరగదో, నువ్వు ఏ మందు వాడినా, ఏ మెడిసిన్ వాడినా, ఏ జలం తాగినా నీ ఆయుష్ పెరగదండి. కానీ ఒక్కటి మాత్రం గమనించండి, జీవజలం, దేవుని లేఖనంలో ఉన్న మహాశక్తి. ఇది గనక నువ్వు నేర్చుకోగలిగితే, ఇది గనక నువ్వు సంపాదించగలిగితే, దీని ప్రకారం నువ్వు బ్రతకగలిగితే కొంతకాలం భూమి మీద దేవుడు తల్లి గర్భంలో నిర్ణయించిన కాలాన్ని పూర్తి చేసుకొని, ఏమన్నా మెతిశాల గారు ఎప్పుడు చనిపోయాడు? దేవుడు నిర్ణయించిన కాలం పూర్తి అయిపోయిన తర్వాత వృద్ధాప్యం చనిపోయాడు. భక్తుల జీవితాలు చూడండి, అబ్రహాం గారు ఎప్పుడు చనిపోయాడు? దేవుడు నిర్ణయించిన కాలాన్ని ముగించుకున్నాక నిండు వృద్ధాప్యం. ఎంత బాగుందండి ఆ మాట, నిండు వృద్ధాప్యం చచ్చిపోతాడు ఆయన, బహువృద్ధుడు. మరి మనం కూడా మన కాలాన్ని పూర్తి చేసుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని వాక్యాన్ని చేతబట్టి వాక్యానుసారంగా బ్రతకాలి. ఏమంటే దేవుని యొక్క కాలాన్ని మనం సంపూర్తి చేయకుండా పోతున్నామంటే మన పాపమే మనల్ని హరించుకొని పోతుందని మనం గమనించి, పాపం అనేటటువంటి అజ్ఞానంతో కూడినటువంటి చీకటి బంధకాలన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క మహాజ్ఞానపు వెలుగులోనికి వచ్చి దేవుని వాక్యానుసారంగా ఆలోచన చేస్తూ దేవుడిచ్చినటువంటి ఆ నిర్ణయ కాలాన్ని, దేవుడు నిర్ణయించినటువంటి దినాలను సంపూర్తి చేసుకోవాలంటే దేవుని జ్ఞానానుసారంగా బ్రతకాలని లేఖనం హెచ్చరిస్తుంది. కనుక నీ ఆశను పెంచుకోవాలంటే నీ చేతిలోనే ఉందని బైబిల్ చెప్తా ఉంది. కనుక దాన్ని ఆలోచన చేస్తూ ఆచరిస్తూ దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని క్రీస్తు పేరట మిమ్మల్ని ఆచరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మా తండ్రి, మా ఆయుష్ తగ్గిపోవటానికి గల కారణం మా క్రియలు, మా ప్రవర్తనని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక తండ్రి, మా ఆయుష్ను మేము కాపాడుకొని అది అధికం చేసుకోవాలంటే అది కూడా మా చేతిలోనే ఉంది అని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక మా ఆయుష్ను మేము పెంచుకోవాలంటే మీ యందు భయభక్తులు కలిగి నీ మాటలు, నీ జ్ఞానాన్ని మేము నేర్చుకున్న దాని ప్రకారం బ్రతికినట్లయితే ఆయుష్ పెరుగునని తండ్రి లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక మేమందరం కూడా మా ఆయుష్ను మేము మాకు నిర్ణయించిన ఆయుష్ను మేము పాడు చేసుకొనక మీ యందు భయభక్తులు కలిగి మా ఆయుష్ను మేము కాపాడుకోవటానికి మీ కృప, మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.